రైట్ అండ్ సో ఇప్పుడు మనం దీనిలో లీఫో చేసాం కదా. సో సేమ్ క్వశ్చన్ మనం ఇప్పుడు ఫీఫోలో చేద్దాం. సో నేను ఇక్కడ చేంజ్ చేస్తాను, నువ్వు సపరేట్గా స్టేట్మెంట్ తయారు చేయి దయచేసి. రైట్ అండ్ ఇట్ ఈజ్ ఏ ఫీఫో మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ట్రై చేస్తే సో మార్పులు ఏముంటాయి ఇక్కడ నుంచి ఫస్ట్ ఈజీగా ఐడెంటిఫై చేద్దాం నాన్న. ఫస్ట్ డే జరిగింది, ఇక్కడ ఉంది. సో ఒకటే రేట్ ఉంది కాబట్టి ఇష్యూ కూడా కరెక్టే, అంటే ఈ బ్యాలెన్స్ కూడా కరెక్టే, ఇది రైటే ఇది రైటే. నెక్స్ట్ మళ్ళీ పర్చేజ్ చేసాము అంటే మళ్ళీ నాన్న ఇక్కడ మళ్ళీ ఇది కూడా రైటే. నెక్స్ట్ మళ్ళీ రిసీటే ఉంది, మళ్ళీ ఇది కూడా రైటే. నెక్స్ట్ మళ్ళీ రిసీట్ ఉంది అంటే ఇది కూడా రైటే. అంటే ఇక్కడ దాకా సమ్మంతా నువ్వు ఫీఫోలో చేసినా లీఫోలో చేసినా సేమ్. ఇంకా మార్పు ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఇష్యూ ఉందని. ఇష్యూ ఎన్ని యూనిట్స్ అన్నాడు, December 20th 600 యూనిట్స్ అన్నాడు. ఇక్కడ మార్పులు ఉంటాయి. సో ఏం మార్పులు ఉంటాయి సార్ ఇక్కడ ఫీఫోలో? ఫీఫో అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా. సో కాబట్టి ఇది నువ్వు ఎలా తయారు చేసాం, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేసాం, లాస్ట్లోనే ఇష్యూ చేస్తాం. ఈసారి మనం ఏం చేయాలి, ఫస్ట్లోనే ఇష్యూ చేయాలి. 600 అంటే ఈ 400 ఇష్యూ చేస్తాం, 50 చొప్పున 20,000. ఈ 400 నుంచి ఇంకొక 200 ఇష్యూ చేస్తాం, 55 చొప్పున. సో దట్ ఈక్వల్స్ టు 11,000. సో అప్పుడు అలాంటప్పుడు ఇష్యూ మారిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఏం మిగిలిపోద్ది, బ్యాలెన్స్ కూడా మారిపోద్ది. రైట్. సో బ్యాలెన్స్ కూడా మారిపోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బ్యాలెన్స్ ఇంకేం మిగులుతుంది, పైన ఉన్న వాటిలో 200 మిగులుతుంది, 55 చొప్పున దట్ ఈక్వల్స్ టు 11,000. తర్వాత ఇంకొక 300 మిగులుతుంది, 55 చొప్పున 16,500. ఇంకొక 200 మిగులుతుంది, 60 చొప్పున 12,000. ఇలా మిగులుతుందా. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ రిసీట్ వచ్చిందన్న. సో కాబట్టి మళ్ళీ ఇది కూడా మారుతుంది. ఎందుకు మారుతుంది, ఇది పాత రిసీట్లు మారిపోయినాయి కదా బ్యాలెన్స్. సో దానివల్ల ఇది కూడా మారుతుంది. సో ఇక్కడ ఏమున్నాయి నాన్న పాతవి, 200, 55, 11,000, 300, 55, 16,500, 200, 60, 12,000. కొత్తగా వచ్చిందంతా 800, 47, 37,600. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక ఇష్యూ జరిగింది లాస్ట్లో. ఎంత ఇష్యూ జరిగిందన్న, మళ్ళీ అయిపోయింది ఇంక ఇష్యూ. 29th ఎంత జరిగింది, 500 నాన్న. అంతే కదా. ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది, ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది. ఇదేమో 600, ఇది ఒక 500, 1100, ఇంకొక 500 ఇష్యూ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇష్యూ 500 ఎక్కడి నుంచి జరిగినట్టు, ఫీఫో అంటే పైన టాప్లో ఏవైతే ఫస్ట్ ఇన్నాయో వాటిని ఇష్యూ చేస్తాం. అంటే 200 ఒక ఇష్యూ, 55, 11,000. అలాగే దాని కింద ఉన్నటువంటి 300 కూడా 55. సో ఎంతనా 16,500 అయిపోయింది. ఇక్కడ బ్యాలెన్స్ ఏం మిగులుతాయి, 200, 60, 12,000, 800, 47, 37,600. సో టోటల్ 49,600. సో ఇన్వెంటరీ వాల్యూ అంటారు ఫీఫో మెథడ్ ఈజ్ 49,600. సో సేమ్ క్వశ్చన్ పీరియాడిక్లో ఆన్సర్ ఏంటి మారిపోతుంది. ఎందుకు వస్తుంది సేమ్ ఆన్సర్ సేమ్ వస్తుందా, ఎందువల్ల? పీరియాడిక్లో అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇష్యూ ఎంత అన్న 1600. ఫస్ట్ ఇది ఇష్యూ చేస్తాం, ఇది ఇష్యూ చేస్తాం, ఇది ఇష్యూ చేస్తాం. 9 + 14 4, 13 + ఇది అయిపోయింది. అంటే మిగిలిది 2 అన్న. సో 200 × 60, 800 × 47 సేమ్ ఉన్నాయి నాన్న. రైట్. ఫీఫోలో ఎందుకంటే అక్కడ దాకా మొత్తం ఇష్యూ అయిపోతున్నాయి కాబట్టి. అంటే ఈ క్వశ్చన్ సిమిలర్ టు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఇట్ మే బి. సో పీరియాడిక్ ఆన్సర్ కూడా మారిపోతుంది. సో ఆన్సర్ సేమ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా దాన్ని చేయాలి. పీరియాడిక్ సిస్టంలో ఇవన్నీ కూడా ఇష్యూ అయిపోతాయి కదా. మిగిలేదు ఏంటన్నా ఇంకా నా దగ్గర 847 దట్ ఈక్వల్స్ టు 37,600. అలాగే 200 @ 60 దట్ ఈక్వల్స్ టు 12,000. సో టోటల్ 49,600 అయిపోయింది. సో టోటల్ ఈజ్ 49,600 అండర్ ది ఫీఫో. సో ఫాస్ట్గా ఫీఫో మెథడ్ కూడా కంప్లీట్ చేయండి. అయిపోతే మనం నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ చూద్దాం. రైట్ అన్న. సో ఇప్పుడు మన సమ్ని ఫీఫోలో చేసాం కదా అన్న. సో ఇదే సమ్మని మనం ఇప్పుడు యావరేజ్లో కూడా చేద్దాం. నాట్ వెయిటెడ్ యావరేజ్, యావరేజ్, సింపుల్ యావరేజ్. రైట్ అన్న. సింపుల్ యావరేజ్ మెథడ్ అయితే ఏంటి పరిస్థితి? సింపుల్ యావరేజ్ మెథడ్. సో సింపుల్ యావరేజ్ మెథడ్. సో సింపుల్ యావరేజ్ మెథడ్ అంటే ఏంటి? సో రేట్స్ని సింపుల్ యావరేజ్ చేయాలి. సో దానిలో కూడా ఒకటే ఉంది ఇక్కడ ఇష్యూ, రిసీట్ ఒకటే ఇష్యూ. సో మార్పులు ఏమీ లేవు. మళ్ళీ తర్వాత ఓన్లీ ఏమున్నాయన్నా రిసీట్ ఉన్నాయి. రిసీట్ ఉన్న ప్రతిసారి మారిపోతున్నాయి సార్. రిసీట్ ఉన్న ప్రతిసారి ఏమవుద్ది మారిపోద్ది. ఇలా డిఫరెంట్ అవైలబుల్ ఐటమ్స్ రాయకూడదు. ఇంకా అసలు ఈ కాన్సెప్టే ఉండదు అనమాట యావరేజ్ మెథడ్లో.
కంబైన్ చేసేయాలన్న. ఇక్కడ ఎంత ఉంది ఆల్రెడీ 50, ఇప్పుడు ఎంత ఉంది 55. సో యావరేజ్ ఎంత అన్న? సో టోటల్ క్వాంటిటీ 400 + 400 800, 50 + 50 2.5 అన్న. వాల్యూ ఎంత అన్న? ఎంతనా? 42,000. సో దీనివల్ల వాల్యూ ఏమైపోయించుకున్నానా? మారిపోయింది. స్టాక్ వాల్యూ మారిపోతుందన్న. సో 20 + 22 42, కానీ ఇది ఏమైందన్న? అది 42 వచ్చింది ఇక్కడ. కానీ యాక్చువల్గా నెక్స్ట్కి వెళ్ళే కొద్ది ఇంకేమవుతుందని పాయింట్స్ వల్ల అవి కూడా మారిపోతాయి. సో మారిపోయినా మనం ఏమి చేయలేం. సో ఆప్షన్ ఏమీ లేదు. సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది యాజ్ పర్ ది ప్రొసీజర్. సో 8 + 3 ఎంతనా? 1100. సో రేట్ నాన్న 52.5 + 55 107.5 divided by 2 53.75 into 1100 59,125. రైట్, అయిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ రిసీట్ ఉందన్న. మళ్ళీ మూడింటిని కలిపేసుకోవాలి. సో 53.75 + 60 divided by 2 టోటల్ క్వాంటిటీ 1300 56.3 డిజిట్స్ చాలు అన్న. సో 1300 into 56.875 into 1300 73. సో 73,937.5. సో నెక్స్ట్ మళ్ళీ ఇష్యూ. ఈసారి ఇష్యూకి వచ్చినప్పటికి ఇలా డిఫరెంట్ టైం ఉండదు. ఒకటే కదా రేట్ మారిపోయింది కదా. ఏంటది? యావరేజ్ రేట్. సో ఎంత అన్న క్వాంటిటీ? 600 క్వాంటిటీ ఇష్యూ. సో 600 into 56.875 సేమ్ రేట్ 56.875 34,125 అప్రాక్సిమేట్ చాలా అన్న. ఓకేనా? సో నెక్స్ట్ అలాగే మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ మిగిలిపోయింది కదా. సో బ్యాలెన్స్ ఎంత మిగిలిపోయిందని చెప్పాలి? 1300లో 600 పోతే ఇంకా 700 56.875 రేట్ నాన్న. వాల్యూ ఎంత అవుతుందని బ్యాలెన్స్ చేశాను. దీని నుంచి మైనస్ బ్యాలెన్స్ ఫిగర్ చేసిన పర్లేదు, లేదు మల్టిప్లై చేసిన పర్లేదు. 8 చాలా అప్రాక్సిమేట్ వేసాను, ప్రాబ్లం ఏం లేదు. అప్రాక్సిమేట్ వేయచ్చు. తర్వాత మళ్ళీ రిసీట్ వచ్చిందన్న. మళ్ళీ సేమ్ ప్రాబ్లం. సో రిసీట్ మరి ఈసారి ఏమైందన్న? మళ్ళీ డిఫరెంట్ రేట్స్ 56.875 + 47 divided by 2. సో 800 + 700 1500 56.875 + 47 divided by 2 51.93. ఒక 2 డిజిట్స్ అటు తీసినాను ఇంటూ 1500 906 అని అప్రాక్సిమేట్ వాల్యూ. నాట్ అన్ ఇష్యూ. మళ్ళీ నాన్న ఏందన్నా? అప్రాక్సిమేట్ వాల్యూస్. ఇంక పాయింట్స్ దగ్గర మనం ఏదైనా వదిలేసామంటే ఇట్స్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ. సో రైట్ నా నెక్స్ట్ దీని నుంచి ఎంత ఇష్యూ లాస్ట్లో 500 మళ్ళీ ఇష్యూ. సో 500 into 51.93 మల్టిప్లై చేస్తే 965. సో వాల్యూ 1000 into 51.93 క్యాలిక్యులేటర్ అవసరం లేదన్న. 51,930 అంతే కదన్నా. సో వాల్యూ యాజ్ పర్ ది యావరేజ్ మెథడ్ ఈజ్ 51,930. కానీ ఇది అసలు రిలయబుల్ మెథడే కాదు అసలు. ఇది ఇక్కడ వాల్యూస్ ఏమవుతున్నాయి ఇక్కడ చేంజ్ అయిపోతుంది. అలా వాల్యూస్ చేంజ్ అయిపోవడం అసలు కరెక్ట్ ప్రొసీజరా కాదా? ఈవెన్ ఇప్పుడు చూడు పీరియాడిక్ సిస్టంలో కూడా సో స్టాక్ వాల్యూ ఎంత అంటే నేను ఏం చెప్తాను ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒక యావరేజ్ తీసుకోవాలి. రైట్ అంటే అసలు ఇది వర్కౌట్ అవ్వదు కదా అలాగా. సో యావరేజ్ తీసుకుంటే కనుక సో 50 ఒక రేటు, 55 ఒక రేటు, 55 ఒక రేటు, 60 47 divided by 5 53.40 నా అప్రాక్సిమేట్. ఓకే అప్రాక్సిమేట్. సో ఎగ్జాక్ట్ వాల్యూ. సో అప్పుడు స్టాక్ వాల్యూ ఎంత నాకు మిగులుతుంది? 1000 into 53.4 దట్ ఈక్వల్స్ టు 53,400. సో ఈ మెథడ్లో పీరియాడిక్లో ఆన్సర్ వేరు, పర్ఫెక్చువల్ ఆన్సర్ వేరునా. రైట్. సో ఫాస్ట్గా నోట్ చేసిన నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ చూద్దాము. ఇది కానీ కంప్లీట్ అయిపోతే సో నోట్ చేయాలి ఫాస్ట్గా. రైట్ నా. సో నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో వెయిటెడ్. సో సింపుల్ యావరేజ్లో మనం ఏం కన్సిడర్ చేయలేదు నాన్న. సింపుల్ యావరేజ్లో మనం ఏం కన్సిడర్ చేయలేదు క్యాలిక్యులేషన్లో? క్వాంటిటీని కన్సిడర్ చేయాలి. సో ఈ క్వాంటిటీని కూడా కన్సిడర్ చేసి ఒక యావరేజ్ కనబడితే దాన్ని మనం ఏమంటాం? వెయిట్ అని. సో వెయిట్స్ అనేది కన్సిడర్ చేయాలి. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్లో వెయిట్ అంటే క్వాంటిటీ. రైట్. ఇన్వెంటరీ వాల్యుయేషన్ వెయిట్ అంటే క్వాంటిటీ నాన్న. సో ఏమేమి మార్పులు వస్తాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకటే ఉందన్న, బ్యాలెన్స్ వచ్చిందన్న, ఇష్యూ జరిగిందన్న. సో అప్పుడు కూడా మళ్ళీ ఏమవుతుందన్న? సేమ్ బ్యాలెన్స్ ఒకటే ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. అంతకదాకా సేమే కదన్నా. సో ఇక్కడ నుంచి క్వశ్చన్
ఇక్కడ 50 ఉంది, మళ్ళీ ఇక్కడ 55 ఉంది, డిఫరెంట్ రేట్స్ మారిపోతాయి. సో 20 + 22 40, 400 × 50 20 నాన్న, 400 × 55 22 నాన్న, టోటల్ వాల్యూ 42. నన్ను ఈ 42,000 ఏమంటాను నాన్న? 42,000 ఏమంటావు నాన్న? కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ అంటాం. నా దగ్గర ఎంత అవైలబుల్ ఉన్నాయి గూడ్స్? 400 ఆల్రెడీ ఉన్నాయి, ప్లస్ కొత్తగా రిసీట్ అన్నీ వచ్చినాయి. సో దీన్ని పర్చేజ్ అంటాం, దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటాం. సో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ ఈజ్ ఈక్వల్స్ టు, జోగి పెట్టినావు ఏం చెప్పాను? సో ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ ఈక్వల్స్ టు, ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ ఇస్ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ అంటాం. దీని అర్థం ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్. అదే నీకు ఇంకొక వర్డ్ ఉంది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. దీని అర్థం ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. సో వెయిటెడ్ యావరేజ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ available, not sold. Cost of goods available. Available opening stock plus purchase. It's called available. 42,000. So quantity anta na 800. So 42,000 divided by 800 please. 42,000 divided by 800. 52.59. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చిందండి రిసీట్. మళ్ళీ సేమ్ ప్రాబ్లం అన్న. మళ్ళీ ఈసారి అవైలబుల్ ఎంత అన్న మన దగ్గర? 42,000 ప్లస్ 16,500. టోటల్ ఎంత అన్న? 58,500. అంతే కదా? సో క్వాంటిటీ 800 ప్లస్ 300 1100. సో డివైడ్ చేస్తే కనుక 58,500 డివైడ్ బై 1100 53 53 సో 1.5. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. 58,500 ప్లస్ డివైడ్ బై 1100 కరెక్ట్ అన్నది? 58,500 divided by 1100. నెక్స్ట్ వన్. సో మళ్ళీ ఇంకొకటి వచ్చిందన్న, మళ్ళీ సేమ్ ఇష్యూ, మళ్ళీ సేమ్ టు సేమ్ ఇష్యూ. సో 58,500 ప్లస్ 12,000 అన్న, టోటల్ ఎంత అన్న? 70,500. సో క్వాంటిటీ 1100 ప్లస్ 200 ఎంత అన్న? 1,300. డివైడ్ చేయండి. 54.23. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ రిసీట్ ఇష్యూ నాని సార్. ఇష్యూ అంటే నా దగ్గర ఇంకా మారిపోయింది కదా రేటు. ఈ రేట్ ప్రకారం ఇష్యూ చేస్తాను. ఎంత ఇష్యూ? 654.23. సో వాట్ ఇస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ? 754.23. ఎంతనా? ఇదంతా ఇదంతా 538 అదేనా? 700 × 50 37,961. రైట్ అండి. మళ్ళీ వచ్చిందండి రిసీట్. సో మళ్ళీ సేమ్ ప్రాబ్లం. 37,961 ప్లస్ 37,600. 74 75 37,561 అన్న. సో క్వాంటిటీ 700 ప్లస్ 800 1,500. డివైడ్ చేయండి అన్న. 75,561 డివైడ్ బై 1,500 50.37 అన్న. సో అదే రేట్తో ఇక్కడ ఇష్యూ చేస్తాం. 50.37. సో ఇష్యూ చేస్తే ఎంత అవుతుంది చూడనా? 25,185 అన్న. సో మళ్ళీ 1000 మిగిలింది. 50.37 అప్రాక్సిమేట్ వాల్యూ 50,370. సో దిస్ ఇస్ ద స్టాక్ వాల్యూ. సో పర్ఫెక్చువల్ అయిపోయింది అన్న. పీరియాడిక్లో ఇష్యూ ఒక డేట్ అంటూ లేకపోతే, ఒక స్పెసిఫిక్ డేట్ వరకు ఇష్యూ ఎక్కడ చెప్పకపోతే ఎప్పుడు చేస్తాం? ఒక పీరియడ్ ఎండ్లో చేస్తాం. సో పీరియడ్ ఎండ్ వచ్చేటప్పటికి వాట్ ఆర్ ఆల్ ద రేట్స్ అన్నీ కలిపేస్తాం. సో అన్ని గూడ్స్ అవైలబుల్ ఎంతో చూడన్నాను, క్యాలిక్యులేట్ చేద్దాన్ని. 45,000 అవైలబుల్ ప్లస్ 22,000 అవైలబుల్ ప్లస్ 16,500 అవైలబుల్ ప్లస్ 12,000 అవైలబుల్ ప్లస్ 37,600. డివిజన్ టోటల్ 2,600 అని. డివైడ్ బై 2,600 ఎప్పుడు చేస్తాం? చేయలేదే. మనం 3 చేసాం నాన్న, ఎందుకంటే ఆ డేట్కి ఇష్యూ అయిపోయింది కాబట్టి. ఇది చేయలేదు. 45 ప్లస్ 22 ప్లస్ 16,500 ప్లస్ 12,000 ప్లస్ 37,600 డివైడ్ బై 2,600. టోటల్ ఎంత నాన్న? 133,100 డివైడ్ బై 2,600 51.192 అప్రాక్సిమేట్. అంతేనా? సో ఇదే వాల్యూతో ఇక్కడ కూడా మిగులుతుంది కదా అన్న, 51.192. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్టాక్? 51,192 రూపీస్. సో పెర్పెచువల్ సిస్టంలో ఆన్సర్ మారిపోయింది. ఇన్వెంటరీ బికాస్ ఆఫ్ పాయింట్ వేరియేషన్ కొంచెం మారిపోయింది.
ఓకేనా? సో నోట్ చేయండి అన్న దీనిలో. సో ఇది నాన్న లాస్ట్ మెథడ్ ఇది. సో దీంతో మనకి 4 మెథడ్స్, లీఫో, ఫీఫో, యావరేజ్ అండ్ వెయిట్ యావరేజ్. 4 మెథడ్స్లో కూడా ఎలా చేయాలో చెప్పాను. పీరియాడిక్ అయితే ఎలా చేయాలి, పర్ఫెక్చువల్ అయితే ఎలా చేయాలి, రెండింటిలో కూడా 51,000. ఓకే. సో ఏ మెథడ్లో ఎలా చేయాలో మనం చూసాం నాన్న. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నాన్న, చాలాసార్లు ఎగ్జామ్లో కొంచెం రివర్స్ వర్కింగ్ ఇలా ఇస్తుంటాడు. ఓపెనింగ్ స్టాక్ వాల్యూ చెప్తాడు, పర్చేజ్ వాల్యూ చెప్తాడు, క్వాంటిటీ చెప్తాడు, రైట్ అన్న. అప్పుడు మనం జాగ్రత్తగా సో వెయిట్ యావరేజ్ ఎలా కనుక్కోవాలి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ కనుక్కొని దాన్ని బట్టి చేయాలి. కొన్నిసార్లు అవైలబుల్ అని డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, క్లోజింగ్ స్టాక్ చెప్తాడు, రైట్ అన్న. అప్పుడు ఇష్యూ వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఇష్యూ ఈజ్ కంపేర్డ్ విత్ ఇష్యూ క్యాలిక్యులేట్ దేని మీద, ఇష్యూ అంటే సోల్డ్ ఈజ్ ఫస్ట్ ఇష్యూడ్ కదా. సో అప్పుడు దాన్ని ఏం చేయాలి, అవైలబుల్లో నుంచి క్లోజ్ స్టాక్ నుంచి చేయాలి, మైనస్ చేయాలి. సో ఇటు నుంచి ఇటు అడగచ్చు, ఇటు నుంచి ఇటు అడగచ్చు, ఎలాగైనా క్వశ్చన్ అవ్వచ్చు, జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఫార్ములాస్ కూడా చెప్తున్నాను. సో నోట్ ఇట్ డౌన్, రైట్. సో దీంతో మనకి 4 మెథడ్స్ కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్కి వెళ్దాం.